హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెల్లంగి మాస్టారు ఛానల్. ఈరోజు మనం చెప్పుకోయే టాపిక్ ఏంటి అంటే, ముందు క్లాస్లో మనం కోణాల యొక్క రకాలు అండ్ జతలు, కోణాల యొక్క జతలు, అదే యాంగిల్స్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి క్షుణ్ణంగా చదువుకున్నాం. సో ఈరోజు మనం వచ్చే క్లాస్లో ఏంటి అంటే, ఆ కోణాలు, వాటి యొక్క రకాలు, సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాక్సిమం అడిగే క్వశ్చన్స్ని చూస్ చేసి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాము. సో క్లియర్గా వినండి. ఫస్ట్ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్ని. సో ఫస్ట్ క్వశ్చన్, ప్రక్క పటంలో ఇవ్వబడిన కోణము పేరు. సో ఇంగ్లీష్లో రైట్ ద నేమ్ ఆఫ్ ద యాంగిల్ ఫ్రమ్ ద ఎడ్జసెంట్ ఫిగర్. సో ముందు మనకి ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే యాంగిల్ అంటే ఏంటి తెలియాలి. అందుకే ముందు క్లాస్ నీట్గా వినండి ఒకసారి. సో యాంగిల్ అంటే ఏంటి? స్పేస్ బిట్వీన్ ద టూ రేస్ విత్ సేమ్ పాయింట్, దీన్నే కదా యాంగిల్ అని అంటాం. సో ఇందులో ఏంటి యాంగిల్? POQ, దిస్ ఈస్ ద యాంగిల్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ప్రక్క పటంలోని కోణాల సంఖ్య. హౌ మెనీ యాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ఎడ్జసెంట్ ఫిగర్? సో ఈ పటంలో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఈ పటంలో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి? యాంగిల్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం కదా ఆల్రెడీ. యాంగిల్ 1, 2, 3. సో 3 యాంగిల్స్ అనేవి ఈ పటంలో ప్రెజెంట్ అయి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి, క్రింది పటం నుండి ఎక్స్ విలువ ఎంత? సో దీని విలువ ఎంత అని అడుగుతున్నారు. ఫ్రమ్ ద ఎడ్జసెంట్ ఫిగర్ వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ అని అడుగుతున్నారు. సో మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలుసుకోవాలంటే, సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? 5x డిగ్రీస్ ఈక్వల్ టు 55. మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ వాల్యూ ఎంత? సో ఎక్స్ వాల్యూ కొనుక్కోవాలంటే 55/5. 5 1 5, 5 1. సో మనకి ఎంత వచ్చింది ఆన్సర్? 11 degrees. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 11 degrees. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలన్నా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, సో క్రింది పటం యొక్క సమాంతర చతుర్భుజం. సో రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఇవన్నీ మీకు తెలిసిందే కదా. సో ఇందులో సమాంతర చతుర్భుజం కూడా ఇందులో ఎక్స్ విలువ మనకి ఫైండ్ చేయమన్నారంట. ఫ్రమ్ ద ఎడ్జసెంట్ ఫిగర్ ఎక్స్ వాల్యూ ఎంత అడుగుతున్నారు కదా. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే 2x - 12 ఈక్వల్ టు 40 + x డిగ్రీస్. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కదా. ఎక్స్ వాల్యూ కావాలనుకున్నప్పుడు 2x, ఈ ఎక్స్ని తెచ్చుకుంటే +x కాస్త -x అవుతుంది. సో -12 ఈక్వల్ టు 40. సో 2x మల్టిప్లికేషన్ 2x. 2xలోంచి 1x తీస్తే ఎంత వస్తుంది? -12 ఈక్వల్ టు 40. సో x - 11 ఈక్వల్ టు 40. సో మనకు కావాల్సింది ఫైండ్ చేయాల్సింది x కదా. సో x ఈక్వల్ టు 40 -11 సైడ్కి వస్తే +11. సో ఎంత ఆన్సర్? 51. ఎక్స్ వాల్యూ ఈజ్ 51 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది పటంలో L parallel BC అయిన యాంగిల్ x ప్లస్ యాంగిల్ XZ ఈక్వల్ టు ఎంత వాల్యూ అని అడుగుతున్నాడు. ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ L parallel BC x ప్లస్ Z వాల్యూ ఎంత? సో ఇందులో మనకి ఏంటి? ప్యారలల్ అయిన వాళ్ళు చెప్తారు L. నెక్స్ట్ మనం ఫైండ్ చేయాల్సింది x ప్లస్ Z మనం ఇందులో ఫైండ్ చేయాలనుకుంటే ముందు మనకి ఇక్కడ యాంగిల్స్ ఏంటి? ALB ఒక యాంగిల్, ALB ఒక యాంగిల్ అంటే ఎంత? నెక్స్ట్ ABC ఒక యాంగిల్, ABC ఒక యాంగిల్. సో ఇక్కడ ALB అంత వాల్యూ ఎంత? 85 degrees. అంతమ్మా 85 degrees. ABC మనకి యాంగిల్ తెలియదు, ఎంత ఉంది? Z మనకు తెలియదు కదా, అక్కడ ఎంత ఉందో అంతే వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటి? ALC ఒక యాంగిల్. సో యాంగిల్ ALC. సో నెక్స్ట్ యాంగిల్ ఏంటి? ACB ఒక యాంగిల్, ACB. ఇక్కడ ALCకి ఎంత ఇచ్చారమ్మా? 35 degrees. సో ALCకి ఎంత ఇచ్చారు? 35 degrees. సో 35 degrees ప్లస్ x వాల్యూ ఎంత మనకు తెలియదు. సో x. సో మనకి ఇప్పుడు
మనకి ఏ వాల్యూ కావాలి, ఎక్స్ ప్లస్ జెడ్. ఎక్స్ ప్లస్ జెడ్ అంటే ఎంత, 85 ప్లస్ 35. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలియదు, ఏఎల్సి యాంగిల్ ఏఎల్సి వాల్యూ 35 degrees. సో మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ ఎక్స్ ప్లస్ జెడ్ వాల్యూ ఈక్వల్ టు 85 ప్లస్ అది ఏఎల్బి వాల్యూ ప్లస్ 35 ఏఎల్సి వాల్యూ. ఈ రెండు అడిషన్ చేస్తే ఎంత వస్తుంది, 120 degrees. సో మనకు ఫైనల్గా ఎక్స్ ప్లస్ జెడ్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 120 degrees. కరెక్ట్ ఆన్సర్. దిస్ ఇస్ 120 degrees. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, క్రింది పటంలోని ఒక జత ఆసన్న కోణాలు అడిగారు. అది ఏంటంటే ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ ఏ పెయిర్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్ ఇస్. సో ఇందులో మనం ముందు క్లాస్లో ఆసన్న కోణాలు అంటే ఏం చెప్పుకున్నాం, ఏదైనా ఒక ఉమ్మడి భుజం ఉమ్మడి శీర్షం కలిగి ఉన్న కోణాలని ఆసన్న కోణాలు, వాటిని ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటారు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయి. బట్ మనం చూస్ చేయాల్సింది ఏంటి, ఒకే ఉమ్మడి భుజం ఉండాలి, ఒకే ఉమ్మడి శీర్షం కూడా ఉండాలి. సో కామన్ పాయింట్స్ అనేవి ఉండాలి. సో ఇందులో మనకి ఏంటి, రెండు ఉన్నాయన్నమాట. రెండు ఉమ్మడి శీర్షాలు ఉండడం వల్ల మనం ఏం తీసుకోవాలి, ఉమ్మడి శీర్షం ఇది తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందమ్మా, FA విచ్ ఆర్ ద ఎడ్జసెంట్ యాంగిల్స్ ఎగ్జాంపుల్. సో మనకు ఆప్షన్లో ఏముంది, FA. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ 3 కూడా అవ్వచ్చు కదా అనుకుంటే అదే అనమాట. పక్క పక్కన ఉన్నా సరే ఒకటే ఉమ్మడి భుజం ఒకటే ఉమ్మడి శీర్షం ఉంటే వాటిని ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. నెక్స్ట్, క్రింది పటంలో లంబ కోణాల జత ఏది అని అడిగారు. ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ ద పెయిర్ ఆఫ్ రైట్ యాంగిల్స్ ఆర్ అని అడిగారు. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, పెయిర్ ఆఫ్ రైట్ యాంగిల్స్ అంటే రెండు, పెయిర్ అంటే రెండు కదా. సో మనకి ఇక్కడ రెండు కావాలంటే ఏంటమ్మా, సో ఇది లంబకోణం కాదు. లంబకోణం అంటే ఎంత, 90 degrees రైట్ యాంగిల్. సో రైట్ యాంగిల్స్ అంటే POY ఒక రైట్ యాంగిల్ 90 degrees. నెక్స్ట్ YOQ 90 degrees. సో మనకి ఆప్షన్లో ఏముంది, POY QOY దీస్ ఆర్ ద లంబకోణం. సో ఇవి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, క్రింది పటం యొక్క అంతరంలో గల అల్పకోణాలు. హౌ మెనీ అక్యూట్ యాంగిల్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ద గివెన్ ఫిగర్. సో ఇందులో మనకి అంతరంగా అంటే దీని లోపల ఎన్ని కోణాలు ఉన్నాయి అని అడుగుతున్నారు. మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం, అంతరం అంటే ఇంటీరియర్, లోపల ఉన్న బిందువులను అయితే ఇంటీరియర్ పాయింట్స్ అని, లేదా అంటే ఇంటీరియర్ యాంగిల్స్ అని, అదే బయట ఉన్నవైతే ఎక్స్టీరియర్ పాయింట్స్ అని, అదే పాయింట్స్ కాకుండా యాంగిల్స్ ఉంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని అంటారు. అదే తెలుగులో అయితే అంతర బిందువులు బాహ్య బిందువులు, అంతర కోణాలు బాహ్య కోణాలు. మనకి ఇక్కడ ఏం అడిగారు, అంతరంగా ఉన్న అల్ప కోణాలు ఎన్ని అని అడిగారు. ఇక్కడ చూడండి అమ్మా. సో ఇదేంటి, అంతరంగా ఉండే అల్పకోణం. ఇదేంటి, అంతరంగా ఉండే అల్పకోణం. ఇదేంటి, అంతరంగా ఉండే అల్పకోణం. ఇదేంటి, అంతరంగా ఉండే అల్పకోణం. సో ఇదొక అంతరకోణం, ఇదొక అంతరకోణం, ఇదొక అంతరకోణం, ఇది ఇది అండ్ ఇది. సో మొత్తం ఎన్ని, 1 2 3 4 5 6. సో మనకి ఫైనల్గా ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ ఎన్నమ్మా, 6 ఇంటీరియర్ యాంగిల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్. సాయంత్రం 7:15 సమయంలోని గడియారంలోని రెండు ముళ్ళుల మధ్య కోణం ఎంత అని అడుగుతున్నారు. రైట్ ద నేమ్ ఆఫ్ ద యాంగిల్ ఫార్మ్డ్ వెన్ ద క్లాక్ టైమ్ ఈజ్ 7:15 PM. సో ముందు క్లాక్స్ గురించి ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రీక్వెన్సీగా వస్తూ ఉంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు ముందు క్లాక్ వేసుకుందాం, మనకి అక్కడ యాంగిల్ ఎంత ఉందని తెలియాలి కాబట్టి. వేసుకున్నప్పుడు అక్కడ ఎంత అడిగారు, 7, ఇదైతే 6, ఇదైతే 7:15 అన్నారు. అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, లంబకోణం కంటే కూడా ఎక్కువ వచ్చింది. అంటే అల్పకోణం కాదు, లంబకోణం కాదు. ఇక్కడ ఎంత వచ్చింది, అబ్యూజ్ యాంగిల్. అది ఏంటంటే అధిక కోణం. ఇలా మీకు డయాగ్రామ్ ఫామ్ చేసుకుంటే ఈజీగా ఫైండ్ చేయొచ్చు అనమాట సెకండ్స్లో. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అధిక కోణం, అబ్యూజ్ యాంగిల్. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. రెండు కోణాలు పూరకాలు మరియు సమానాలు అయినా ఆ కోణాలు ఏవి అని అడుగుతున్నారు. ఇఫ్ 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్ అండ్ ఆర్ ఈక్వల్ దెన్ ద యాంగిల్స్ ఆర్.
సో ఇక్కడ మనకి ఏంటి అడిగారు, పూరక కోణాలు. ముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం పూరక కోణాలు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఎంత, ఏవైనా రెండు కోణాలు కలిపి 90 degrees అయితే అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పుకున్నాం. అదే సంపూరక అయితే 180 degrees. ఏవైనా రెండు యాంగిల్స్ కలిపి 180 degrees అయితే అవి సప్లిమెంటరీ యాంగిల్స్, దాన్నే సంపూరక కోణాలు అంటారు. ఏవైనా రెండు కోణాలు కలిపి 360 degrees అయితే దాన్నే సంయుగ్మ కోణాలు లేదా ఎక్స్ప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటారు. ఇక్కడ మనకి ఏం అడిగారు, పూరక కోణాలు కాంప్లిమెంట్ అడిగారు. అడిగినప్పుడు మనకి ఏం కావాలి, 90 కావాలి. 60 60 120, 80 ఇంకా అసలు అయ్యే ఛాన్స్ లేదు. 90 90 180 ఇంకా అవ్వదు. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, 45 45 ఎంత 90 90. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు మళ్ళీ ఇక్కడ సమానాలను కూడా అడిగారు అంటే ఆ రెండు కోణాలు పూరకాలు అవుతూ సమానంగా కూడా ఉండాలి. సో మనకి ఇక్కడ 45 45 సమానంగా ఉన్నాయి. సో 60 60 90 90 సమానంగా ఉన్నా అవి పూరక కోణాలు అవ్వవు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే పిల్లలు, మరొక అంశంతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.